రావటానికి వీల్లేదు, నువ్వు ఏ చర్చికి వెళ్ళటానికి వీల్లేదు, అలా అయితే తీసుకోమని చెప్పారు. అప్పుడు మమ్మీ దానికి యాక్సెప్ట్ చేసి బాప్తిసం తీసుకున్నారు. కనుక ఏ పాస్టర్ గారు మా ఇంటికి రావటానికి వీల్లేదు, చర్చికి మేము వెళ్ళటానికి వీల్లేదు. మరి వాక్యం మాకు ఎలా తెలుస్తుంది? అందుకే ప్రభువారే బోధకుడై మాకు బోధించారు. అంత గొప్ప విషయం మాస్టర్. గలతీ 1:11 ఉంది. పౌలు గారు సాక్ష్యం ఇస్తున్నారు, ఈ సువార్త నేను ఎవరి వలన పొందలేదు, యేసుక్రీస్తు ప్రభువారు ప్రత్యక్ష పరచుట ద్వారానే ఇది నాకు లభించింది అంటున్నారు. హల్లెలూయా. అక్షరాల మా జీవితంలో ఆ వాక్యం నెరవేరింది. ప్రభువారి మాకు బోధకుడే బోధించారు. ఇలా ప్రభు బోధించేవారు, ఆ తర్వాత వర్తమానాలు అందించేవారు. ఏ గ్రామంలో, ఏ జిల్లాలో, ఏ రాష్ట్రంలో, ఏ దేశంలో ఏమి జరగబోతుందో ఆ ఊరు పేరుతో సహా ప్రభు చూపించేవారు. మా తల్లిగారు వర్తమానాలు రాసుకుంటూ ఉండేవారు. ప్రభు గంటల తరబడి అందిస్తూ ఉంటే కొన్ని నోట్స్లు, రోజుకు ఒక నోట్స్ అయిపోయేది, 200 పేజెస్ నోట్స్ అయిపోయేది. ఈ ఆరాధనలో, ఈ 3 గంటల ఆరాధనలో ప్రభు వారు అనేకమైన విషయాలు రివీల్ చేసేవారు. ఇలా జరుగుతుండగా ఒక 2 months అయిపోయింది. ప్రభు వారు అన్నారు, ఒక దినాన నేను నీకు స్వస్థత వరం ఇచ్చాను అన్నారు. అసలు స్వస్థత వరం అంటే ఏమిటో కూడా తెలియదు. ప్రభా, స్వస్థత వరం అంటే ఏమిటి అని అడిగినప్పుడు, అమ్మమ్మ గారి వ్యవసాయకులు చాలా కోళ్ళు పెంచేవారు. ఒక కోడిపిల్ల మా గదిలో పడుకునేది, మా ప్రార్థనా గదిలో. ప్రభువారు అంటున్నారు, ఆ కోడిపిల్ల మీద చేయబెట్టి ప్రార్థన చేయి, స్వస్థత వరం అంటే ఏమిటో నేను నీకు చెప్తాను అన్నారు. ఒక నెల దినాలుగా మా ప్రార్థన గదిలో ఆ కోడిపిల్ల పడుకుంటా ఉంది. నేను ప్రభువారు చెప్పగానే నేను చేయబెట్టి ప్రార్థన చేశాను. అది లేచి వెళ్ళిపోయింది. ప్రభువారు అన్నారు, ఇదే స్వస్థత వరం అంటే. ఎట్టి వ్యాధి అయినా ఎగిరిపోతుంది. యేసు నామములో నువ్వు చేపెట్టి ప్రార్థన చేయి, నేను రోగులను స్వస్థపరుస్తాను. అయితే నువ్వు ప్రతి శుక్రవారము స్కూల్ మానేయాలి, తలంటు పోసుకోవాలి, నీ గదిని కడుక్కోవాలి, నీవు మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేయాలి, రోగులను నేను నీ యొద్దకు తీసుకుని వస్తాను. అలాగే నేను, మమ్మీ ప్రతి శుక్రవారం నేను స్కూల్ మానేసేదాన్ని, మా గదిని కడుక్కునేవారం, తలంటు పోసుకుని ఉపవాసం ఉండి మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తూ ఉంటేనే ప్రభువారే రోగులను తీసుకుని వచ్చేవారు. మేమెవ్వరికీ చెప్పలేదు, ప్రభువే వారిని తీసుకుని వచ్చేవారు. స్వస్థత వరం ఉందని చెప్పలేదు, వరం ఉంటుందని కూడా తెలీదు. అయితే ప్రభు చెప్పినట్లుగా శుక్రవారం మొదటిగా మా చిన్న మామయ్యతో ఎస్ఎల్సి చదువుతున్న ఒక అబ్బాయి సాంబశివరావు అని ఉండేవాడు. చాలా ఎగతాళి చేసేవారు అనమాట. ఎరా, మీ అక్కకు పట్టిన పిచ్చి మీ మేనగోళ్ళకు కూడా పట్టించారా? వాళ్ళకి పెళ్ళిళ్ళు ఎలా అవుతాయి, మీకు ఎలా అవుతాయి? ఈ దేవుడేంటి, ఆత్మ ఏంటి, స్కూల్ మానేయటం ఏంటి, నీకేం మరి నువ్వు మీ అక్కకేం చెప్పవా అని బాగా ఎగతాళి చేసేవాడు. ఆ అబ్బాయి ఒక దినాన భయంకరమైన కడుపులో నొప్పితో ఇంట్లో పొర్లుతూ ఉన్నాడు, తట్టుకోలేక. వాళ్ళ తల్లి మా మమ్మీ ద్వారా